ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు సాహిత్య సౌరభాలు అనే శీర్షిక మీద తెలుగు సంస్కృత సాహిత్యంలో మహాకవులు అందించినటువంటి అందమైన చమత్కారమైనటువంటి పద్యాలను వరుసగా ఈ శీర్షికలో చూద్దాం. ముందుగా తెలుగు సాహిత్యంలో పెద్దన, తెలుగు కవులకు పెద్దన అయినటువంటి అల్లసాని పెద్దన మనుచరిత్రలో వినాయకుడిని గురించి చేసినటువంటి ప్రార్థన ఒకటి చమత్కారంగా కనిపిస్తూ ఉంది తెలుగు సాహిత్యంలో. దాన్ని స్మరించుకుందాం. అంకము జేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున నవలితన్ కబళింపబోయి యావంక కుచంబుగాన కహి వల్లభహారముగంచి వేమృణాళంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్. అర్ధనారీశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆ రూపంలో ఉన్నప్పుడు చూచి వర్ణిస్తూ ఉన్నటువంటి అందమైన పద్యం ఇది. పరమశివుడు అర్ధనారీశ్వరుడు. ఆయన ఎడమవైపు పార్వతీదేవి ఉంటుంది. పార్వతీ దగ్గర పాలు తాగటానికి నెమ్మదిగా ఆవిడ ఒళ్ళోకి చేరాడు వినాయకుడు. అంకము చేరి ఆవిడ తీసుకోలేదండి, ఆయనే నెమ్మదిగా ఒళ్ళోకి చేరాడు. ఎందుకంటే అతను బాలుడు, బాల్యాంక విచేష్ట అంటున్నాడు. శైశవంలో అయితే ఒళ్ళోకి తీసుకుంటుంది తల్లి, కానీ ఇతను బాలుడు కదా. నెమ్మదిగా అమ్మ ఒళ్ళోకి చేరి శైల తనయస్తన దుగ్ధములాను వేళ, ఆ అమ్మ పాలు తాగటానికి ప్రయత్నిస్తున్న సమయంలో తొండమునన్, తన యొక్క తొండంతో అవ్వలిచన్ కబళింపబోయి. పసిపిల్లలకు ఇది ఒక అలవాటు ఉంది. అమ్మ దగ్గర పాలు తాగుతూ రెండో వైపు ఉన్నటువంటి ఆ స్తనాన్ని చేతితో పునగటం, అంటే చేతితో తాకుతూ ఉండటం అనేటటువంటిది ఒక అలవాటు. ఆ అలవాటు ప్రకారం తన యొక్క తొండంతో అవతల వైపు ఉన్నటువంటి పాలిండ్లను కబళించబోయి ఆవంక కుచంబుగానక, రెండో వైపు అమ్మ యొక్క పాల స్తనం ఉందేమోనని చూస్తే అక్కడ ఆ స్తనం కనపడలేదట. అక్కడ అహివల్లభహారముగాంచి, పాములకు రాజైనటువంటి ప్రభు అయినటువంటి వాసుకి ఆభరణంగా వేసుకుంటాడు ఈశ్వరుడు. అందుమూలంగా ఆ అహివల్లభహారము, ఆ ఆభరణం మెడలో వేలాడుతోంది పాముగాను. అటువంటి సర్పహారాలు వేలాడుతూ ఉంటే దానిని చూసి వేమృణాళంకుర శంకనంటెడు, అది తామరతూడు అనుకొని, ఏనుగుకి సహజ లక్షణం కదా, తామరతూడు అనుకుని తొందరగా పట్టుకోబోతున్నాడు. అటువంటి వినాయకుడు నా కోరికలను తీర్చగాక అని కోరుకున్నాడు పెద్దన మనుచరిత్రలో. ఒళ్ళో చేరి అమ్మ దగ్గర పాలు తాగుతూ రెండో వైపు ఉన్నదాన్ని పట్టుకుందామని చూసి అక్కడ లేకుండా హారంలో సర్పహారం కనిపిస్తూ ఉంటే అది తామరతూడు అనుకుని స్పృశించబోతూ ఉన్నటువంటి, పట్టుకోబోతూ ఉన్నటువంటి వినాయకుడికి నమస్కారము, ఆయన నా కోరికలను తీర్చుగాక అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని చాలా అందంగా ఇక్కడ అందించాడు పెద్దనామాత్యుడు. ఒకవైపు పార్వతి, రెండో వైపు శివుడు ఉన్నారు కాబట్టి కుడివైపు కూడా పాలు ఉంటాయి అని ఆశించినటువంటి వినాయకుడికి నాన్న ఆయన మెడలో ఉన్నటువంటి హారము కనిపించాయి. చేతికి తగిలినటువంటి ఆ సర్పాన్ని మృణాలంకుర శంకనంటెడు అన్నాడు. అది తామరతూడు అనుకుని పట్టుకుంటూ ఉన్నటువంటి అనే చమత్కారం చేయటం దీంట్లో అందంగా కనిపిస్తుంది. స్వస్తి.